దీపం వేసినా దేవుడికి ఎన్ని పూజలు చేసినా నీ జీవితంలో మంచి జరగదు. నేను జరగనివ్వను. నేనిక్కడే ఉన్నాను, నువ్వు కనిపెట్టలేవు. కానీ నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేను కనిపెట్టగలను. దాన్ని ఆపగలవా? అదేంటి బాను, పాల గ్లాస్తో వస్తావు అనుకుంటే మళ్ళీ జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చావేంటి? నీలిమ పాలల్లో ఏమైనా కలిపిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అందుకే పాలకి బదులు జ్యూస్ తీసుకొచ్చానండి. ఏం లేదండి, అసలే ఎండాకాలం కదా, వేడిగా పాలేం తాగుతారు, ఈ జ్యూస్ తాగండి. సరేలే. నువ్వు కూడా తాగు బాను. ఊర్మిళ, ఈ నీలిమాదేవి వస్తానంది, ఇంకా రాలేదేంటి? బావుందమ్మమ్మ, నీలిమ వచ్చినా నువ్వు తిడతావు, రాకపోతే ఎందుకు రాలేదు అని చెప్పి నువ్వే ఎదురు చూస్తావు. అసలు నీకు నీలిమ మీద ఉన్నది అభిమానమో కోపమో నాకైతే అర్థం కావడం లేదు. అనుమానమేనే, అది పందికొక్కు లాంటిది. సిమెంట్తో ఎంత గట్టిగా గట్టు వేసినా పందికొక్కు ఎలా కన్నాలు పెడుతుందో ఈ నీలిమ కూడా అలాంటిదేనే. అక్కడ ఏం పెంట పెడుతుందో ఏమో భయంగా ఉందే. అది నా కళ్ళ ముందే ఉందనుకో, నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. దేవతలున్న చోట ఇలాంటి దెయ్యాలు ఉండకూడదని నా బాధ. అన్నం తిని బయటికి వెళ్ళింది కదమ్మమ్మ, మన ముందే జరిగింది కదా ఇదంతా. నువ్వేం భయపడకు. నాది అనుమానం కాదే, ఇది ఖచ్చితంగా ఏదో ఒక పనికి మాలిన పని చేస్తూనే ఉంటుంది.
ఇదేంటి వెళ్తూ వెళ్తూ భాను డోర్ వేసి వెళ్ళింది. ఇప్పుడు ఈ డోర్ రావట్లేదేంటి? అంటే భాను తెలివిగా బయట గడియ పెట్టిందా? నేను గదిలో ఉన్నానని భానుకి ముందే తెలుసా? భాను కనిపెట్టేసిందా? తెలివిగా భాను నన్ను లాక్ చేసేసింది. అసలు భాను నన్ను ఈ గదిలో లాక్ చేయడానికి రీజన్ ఏంటి?